వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 27 నుంచి రా కదలిరా 6 సభల్లో పాల్గొననున్న చంద్రబాబు. ఎన్నికల వేళ జనసేనకు గుడ్ న్యూస్. గాజు గ్లాసు గుర్తు ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయి. బీజేపీతో వైసీపీ, టీడీపీ ములాఖత్ అయ్యాయన్న షర్మిల. బడ్జెట్ ప్రతిపాదనలపై సూచనలు ఇవ్వండి. హెచ్వీడీలను కోరిన ఏపీ ఆర్థిక శాఖ. సీఎం రేవంత్ భద్రతపై కీలక నిర్ణయం. సెక్యూరిటీ సిబ్బంది మార్చివేస్తూ ఉత్తర్వులు. పార్టీ మారే ఆలోచన లేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. హరీష్కు తెలియకుండా జరిగిందా అన్న రఘునందన్. అయోధ్య ఘనతపై ప్రధాని మోడీకి అభినందనలు. ఏకగ్రీవంగా తీర్మానించిన కేంద్ర కేబినెట్. వాళ్ళంతా పైకి మర్యాదపూర్వకంగానే కలిశామంటున్నారు. ప్రజా సమస్యలు చర్చించేందుకే అని చెబుతున్నారు. అసలు పార్టీ మారే ఆలోచనే మాకు లేదంటున్నారు. కానీ ఎంత చెప్పినా అందరిలోనూ అదే సందేహం, ఎక్కడో అనుమానం. గత బీఆర్ఎస్ సర్కార్ హయాం నాటి పరిస్థితులు మళ్లీ కళ్ళ ముందు కదులుతున్న వేళ లోగుటి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకే ఒక్క మీటింగ్ తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఎవరూ ఊహించని విధంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ నెల 23న సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్రావు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. అంతే, ఒక్కసారిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం గుప్పమంది. దీంతో ఎక్కడ చూసినా ముఖ్యమంత్రితో వీరి సమావేశం గురించే చర్చ నడుస్తుంది. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసమే తాము సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు చెప్పుకొచ్చారు ఎమ్మెల్యేలు. తమ నాయకుడు కేసీఆర్ అని, ఆయన నాయకత్వంలో పూర్తి విశ్వాసంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తమపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తూ ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే నిన్న మేము నలుగురం మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులందరం కూడా మరి శివధర్ రెడ్డి గారు అడిషనల్ డీజీ గారికి కలవడం జరిగింది. కలిసి మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన వారికి చెప్పడం జరిగింది. కాంగ్రెస్, ఎందుకంటే మేమందరం కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేలం, వారు అదేవిధంగా ఎన్నుకోబడ్డారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళం, మేము అదేవిధంగా ఎన్నుకోబడ్డాం. కాబట్టి మరి ఈరోజు వాళ్ళని ఒక రకంగా మమ్మల్ని ఒక రకంగా చూస్తూ వారికి ఎస్కాట్ పైలటింగ్ ఇస్తూ మాకు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ప్రోటోకాల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మా ఫొటోస్ పెట్టట్లేదు, వాళ్ళ ఫొటోస్ పెడుతున్నారు అని చెప్పేసి కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అందుబాటులో ఉన్నారన్న ఆలోచనతో వారి దృష్టి కూడా తీసుకోవాలని కర్టెసీగా కలవడం జరిగింది. ఇక నియోజకవర్గంలో ప్రోటోకాల్ సమస్యలు వస్తున్నాయని వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకే తాము సమావేశమైనట్టు వెల్లడించారు మరో ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి. తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి, లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే ఉండరనుకుంటా నేను. మరి మేము జనరల్గా పోయినాము. మాకు కాన్స్టిట్యున్సీకి సంబంధించి నేను మొన్నటి వరకు 10 ఏళ్ళు ఎంపీగా పనిచేసిన. మాకు మొత్తం జిల్లాలో ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద నలుగురం కలిసి పోయినాము. మాకు కూడా తెలుసు ఏ కాన్స్టిట్యున్సీలో ఏ ఇబ్బందులు ఉంటాయి. పోయి మరి మా కాన్స్టిట్యున్సీలో ఈ ఇబ్బందులు ఉన్నాయి. నాకు మొన్న దుబ్బాక ఎమ్మెల్యే నిలబడ్డా. మరి దుబ్బాకలో నాకు ఒకటి మరి రెవెన్యూ డివిజన్ కావాలి, కొన్ని రోడ్లకు డబ్బులు కావాలి, ఇవన్నీ ఇవ్వాలని చెప్పి నేను
గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కలిస్తే దాన్ని పెద్ద రాజకీయం చేసి పార్టీలకు వెళ్ళి పోతున్నారు. ఏమో అవుతుంది, ఎందుకు పోతామా మేము పార్టీ? కాంగ్రెస్ పార్టీ అంటే అది ఎండుకేల పార్టీ, గిల్లకెళ్ళి మేము గల్లకి ఎందుకు పోతాం? ఇక ఈ సమావేశంపై బయట జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు ఎమ్మెల్యేలు. పార్టీ మారే ఆలోచన తమకు లేదని వెల్లడించారు. ఈ విషయంలో బీఆర్ఎస్ అధిష్టానానికి తామేమీ వివరణ ఇవ్వడం లేదని, పార్టీకి తమపై నమ్మకం ఉందంటూ వ్యాఖ్యానించారు పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. విషయమో కానీ సెక్యూరిటీ విషయమో కానీ అక్కడ జరిగే విషయాలన్నీ ఎస్పీకి కలిసినాం, కలెక్టర్ కలిసినాం. ఇంతకుముందు సోదరుడు మా ప్రభాకర్ నన్ను డైరెక్ట్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎందుకు కలవాలన్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్టే డీజీ లా అండ్ ఆర్డర్ డీజీకి పంపుతారు, డైరెక్ట్ డీజీ తీసుకోడు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గ్రాస్ లెవెల్ రిపోర్ట్ అలా పంపితే దాన్ని బట్టి యాక్షన్ ఉంటుంది. ఇది మంచి ఆచడ అనేది. ఎందుకంటే మేము రేవంత్ రెడ్డి గారిని నిన్న కలుసుకోవడం ఒకటేసారి కాదు, ఇంకా 100 సార్లు కలుస్తాం. తప్పేంటిది? మొన్న రేవంత్ రెడ్డి గారు మోదీ గారిని మేము ఫైట్ చేస్తాం, కేసీఆర్ గారు మేము హ్యాట్రిక్ ఎమ్మెల్యే కావడానికి 3 సార్లు నాకు బీఫామ్ ఇచ్చి మా మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. మాకున్నది మాకు వాళ్ళ మీద ఉన్నది కేసీఆర్ మీద. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ మేము బతికినంత కాలం టీఆర్ఎస్ పార్టీని విడేది లేదు. ప్రజలకు మమ్మల్ని ఎన్నుకోబడ్డ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు మినీ ఇండియాగా మారి ఉన్న పటంచెరు నియోజకవర్గ ప్రజల కోసం ఎక్కడికైనా పోతాం, ఏమైనా చేస్తాం, డబ్బులు తీసుకొస్తాం, అభివృద్ధి చేస్తాం. ఎమ్మెల్యేల వివరణ సంగతి కాస్త పక్కన పెడితే గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన సంఘటనలు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి. నాడు సీఎం హోదాలో గులాబీ బాస్ కేసీఆర్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్షకు టీడీపీ, కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేలు కారు పార్టీలో చేరారు. సైతం ఇదే మాదిరిగా చెప్పుకొచ్చారు. సీన్ కట్ చేస్తే గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో ప్రజల్లో ఇప్పుడు సైతం ఎక్కడో ఓ మూల అనుమానం కలుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు సీఎంను కలవద్దనే రూల్ లేదన్నారు కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కేసీఆర్ వచ్చాక అపోజిషన్ ఎమ్మెల్యేలు కలవడమే మానేశారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సాంప్రదాయాన్ని రేవంత్ మళ్లీ కొనసాగిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని, తాము అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యానికి మళ్లీ ప్రాణం పోస్తున్నామని చెప్పారు. సీఎం రేవంత్ పాలన చూసి కేటీఆర్ తట్టుకోలేకపోతున్నారని జగ్గారెడ్డి విమర్శించారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిరు. అది నిన్న కలిసిరు, ఈరోజు నేను మీడియాలో వచ్చింది. దాని మీద వాళ్ళు కాంగ్రెస్ లో కలుస్తున్నారా అని మీరు ఒక డౌట్ వ్యక్తపరిచారు. వాళ్ళు ఎందుకు కలిసిరో తెలియదు, కానీ గతంలో 9 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కలవాలంటే దిక్కు దివాలా లేకుండా. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన 2 ఏళ్లలోనే అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కలవచ్చు అనే ఒక గత సాంప్రదాయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా చక్కగా చూపించారు. 9 ఏళ్ల పాలనలో కేసీఆర్ పరిపాలన, అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు ఏ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెసే కదా. కానీ ఆ ప్రభుత్వం 9 ఏళ్ల పాలన, 2 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఎవరైనా అపోజిషన్ పార్టీలో కూడా కలవచ్చు అనే దానికి. హరీష్ రావుకు తెలియకుండానే మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారా అని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరతారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. మెదక్ ఎంపీ సీటు కోసం కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని అన్నారు. అందుకే హరీష్ రావు బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి ప్రోటోకాల్ తెలుసా అని నిలదీశారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అనుమతితోనే రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారని రఘునందన్ చెప్పారు. జరిగినటువంటి పరిణామాలను గమనిస్తే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి కర్మ సిద్ధాంతం గుర్తుకు రాక తప్పదు. ఎవరు చేసుకున్నది వారికే తిరిగి వస్తుంది అంట. నువ్వు ఈ సమాజానికి ఏమిస్తే అది నీకు తిరిగి వస్తుంది. అది అక్షరాల భారత రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీకి మెదక్ జిల్లా నుంచి గెలిచినటువంటి 4 శాసనసభ్యులు నిన్న కేవలం శాంపుల్ చూపించినట్టు మేము భావిస్తూ ఉన్నాం. ఈ జిల్లా ప్రజలు భావిస్తూ ఉన్నారు. కప్పిపుచ్చుకున్నందుకు కొద్దిసేపటి క్రితం మళ్ళీ బలవంతంగా తీసుకుపోయి వాళ్ళ 4 కూర్చోబెట్టి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టించినట్టు కనబడుతుంది. కానీ నేను చాలా సందర్భాల్లో ఒక సైన్స్ టీచర్గా చెప్పేటోళ్ళు, భూమి గుండ్రంగా ఉంటుంది, మనం ఏం చేస్తే మనకు అది తిరిగి కొంతకాలం తర్వాత రిటర్న్ వస్తుంది అని చెప్పేవారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ అనే పదానికి అర్థం లేకుండా చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ ఎందుకు
ప్రపంచీకరణ సరళీకరణ వచ్చిన తర్వాత దేశంలోకి వచ్చిన తర్వాత మల్టీనేషనల్ కంపెనీలు మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ను మింగేశాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ను ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందని తెలిపారు. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ అండ్ ఫెసిలిటేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వెండర్స్ డెవలప్మెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఉద్యోగ ఉపాధి కల్పన, సమానత్వం, సామాజిక న్యాయం వృద్ధి రేటును పెంచడానికి ఎంఎస్ఎంఈ తోడ్పడుతుందని భట్టి విక్రమార్క అన్నారు. భూతద్దంలో పెట్టి వెతికిన మల్టీనేషనల్ కంపెనీల వల్ల సామాజిక న్యాయం, సమానత్వం, ఉద్యోగ ఉపాధి కల్పన కనిపించదని భట్టి విక్రమార్క చెప్పారు. సంపద సృష్టించే రంగాల్లో అందరినీ భాగస్వామ్యం చేయకుంటే దేశంలో అసమానతలు పెరిగిపోవడం ఈ సమాజానికి, ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఎస్సీ, ఎస్టీ, యువ పారిశ్రామికవేత్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం సరైన ప్రాధాన్యత, ప్రోత్సాహకాలు అందిస్తుందని భట్టి చెప్పారు. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, సినీ నటుడు పృథ్వీరాజ్ జనసేనలో చేరారు. మంగళగిరిలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, సినీ నటుడు పృథ్వీరాజులకు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పవన్. జానీ మాస్టర్, పృథ్వీ చేరికపై నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. లండన్లోని థేమ్స్ రివర్ ప్రాజెక్టు తరహాలో హైదరాబాద్లో మూసీ పునర్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్తో తన ఆలోచనలను పంచుకున్నారు. ఇటీవల లండన్ పర్యటనలో అక్కడ థేమ్స్ నది నిర్వహిస్తున్న తీరు, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి చేసిన తీరును ప్రత్యేకంగా అధ్యయనం చేసినట్టు చెప్పారు. అదే మోడల్లో హైదరాబాద్లో మూసీ నది పునర్జీవింపజేసేందుకు చేస్తున్న ప్రణాళికలను, ప్రాజెక్టుకు సంబంధించి అవుట్లైన్, థేమ్స్ నది తరహాలో అభివృద్ధి తదితర అంశాలను ఆయనతో చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్తో భేటీ అయ్యారు. నది ఒడ్డున అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నదీ సంరక్షణకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తున్నట్లు, నదీ జలాలను సుస్థిరంగా ఉంచడం, ఎంచుకున్న ప్రాజెక్టు ద్వారా స్థానికులకు ఎక్కువ ప్రయోజనం ఉండే విధంగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు సీఎం తెలిపారు. మూసీ నది అభివృద్ధిలో పర్యావరణాన్ని కాపాడుతూ సహజ వనరులకు విఘాతం కలగకుండా అభివృద్ధి చేస్తామని సీఎం చెప్పారు. సీఎం దార్శనికతకు నదీ పరివాహక ప్రాంతం అభివృద్ధి చేపట్టడం పట్ల బ్రిటిష్ హైకమిషనర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్, ఎకో టూరిజంకు తమ సహకారం ఉంటుందని ఎల్లిస్ అన్నారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, డిప్యూటీ హైకమిషనర్ గారెత్ వైన్ ఓవెన్ తదితరులు పాల్గొన్నారు. కొత్తగా కొలువుతీరిన కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ జిల్లా అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అనుదీప్, అడిషనల్ కలెక్టర్ మధుసూదన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లాలో విద్య, వైద్యం, అభివృద్ధి పనులు చర్చకు వచ్చాయి. ప్రస్తుతం జిల్లాలో సుమారు 15కు పైగా అభివృద్ధి పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉండగా మరికొన్ని పనులు పురోగతి దిశలో ఉన్నాయి. వాటిపై సమీక్షించి పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు, ముహూర్తాలు ఖరారు చేసే అవకాశం ఉంది. ఇటీవల ప్రజాపాలనలో స్వీకరించిన 5 గ్యారంటీ పథకాల దరఖాస్తులపైన కూడా మంత్రి పొన్నం అధికారులతో చర్చించారు. అధ్వానంగా డ్రైనేజీ వ్యవస్థ, ఎన్నో కాలనీల్లో మురుగు కాలువలు లేని వైనం, ఇళ్ల మధ్యలో నిలుస్తున్న వృధా నీరు, మురికి కూపాలను తలపిస్తున్న కాలనీలు. ఈ నగరం స్మార్ట్ సిటీ కాదు, స్లమ్ సిటీ అని నగర ప్రజలు ఆవేదన చెందుతున్నారు. వరంగల్ నగరం అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏమిటో, మరి ఇక్కడ సమస్యల పరిష్కారానికి సర్కారు పెద్దలు ఏం చర్యలు తీసుకుంటారో అని నగర ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎంతో ప్రాచీన ఘన చరిత్ర ఉన్న వరంగల్ ఇప్పుడు పారిశుద్ధ్య లోపంతో కొట్టుమిట్టాడుతుంది. చాలా చోట్ల డ్రైనేజీ వ్యవస్థ అధ్వానం, ఎన్నో చోట్ల అసలు మురుగు కాలువలే లేని వైనం నగరంలోనే కనిపిస్తుంది. కాలనీలన్నీ మురికి కూపాలను తలపిస్తున్నాయి.
నగరం నడిబొడ్డున ఇళ్ల చుట్టూ బురద నీరు వరదలా ప్రవహిస్తుంది. ఇది గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్ బ్యాంకు కాలనీ సమీపంలోని సాయి శివాని కాలేజు ప్రాంతం. గోపాలపూర్ కల్లుమండువా జంక్షన్ నుంచి భీమారం వెళ్లే మార్గంలో ఈ ప్రాంతం నెలకొని ఉంది. ఇక్కడ సరైన మురుగు కాలువలు లేవు. దీంతో పైనుంచి వచ్చే మురుగునీరు రోడ్డు మీద ప్రవహించి ఇక్కడి ఓపెన్ ఫ్లాట్లోకి చేరుకుంటుంది. నీరు వెళ్లేందుకు కనెక్టివిటీ లేదు. నీళ్లన్నీ అక్కడే నిల్వ ఉండి చిన్నపాటి కుంట ఏర్పడింది. అది కాస్త పందులు దోమలకు ఆవాసంగా మారింది. దీంతో ఆ చుట్టుపక్కల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. సిటీ డ్రైనేజీ సిస్టమ్కు సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి మ్యాప్ లేదు. వరద మురుగునీటి ప్రవాహానికి ఒకే కాలువలు దిక్కవుతున్నాయి. ఏటా రూపొందించవలసిన సిటీ శానిటేషన్ ప్లాన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ కారణాల వల్ల ఈ దుస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ ఈ నగరాన్ని డల్లాస్ మాదిరి అభివృద్ధి చేస్తామని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ మాటలు నీటి మూటలయ్యాయి. బీఆర్ఎస్ సర్కారు అధికారం కోల్పోయి ప్రతిపక్షంగా మారింది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న గ్రేటర్ వరంగల్ నగరం 407 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండగా దాదాపు 2.25 లక్షల ఇళ్లు, సుమారు 11 లక్షల జనాభా నివసిస్తుంది. సిటీలో మొత్తంగా 1450 వరకు కాలనీలు ఉండగా అందులో సగం కాలనీల్లో మురుగునీటి సరఫరా వ్యవస్థ సరిగా లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం నగరంలో 53.3 కిలోమీటర్ల ప్రధాన నాలాలు, 1433.02 కిలోమీటర్ల డ్రైను, 151 కిలోమీటర్లు 1 మీటర్ నాలాలు, 882.21 కిలోమీటర్ల మేర పక్కా డ్రైన్లు, 344.27 కిలోమీటర్ల మేర కచ్చా డ్రైన్లు ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తంలో డ్రైనేజీ సిస్టమ్ ఉందని ఆఫీసర్లు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వందల కాలనీల్లో డ్రైన్లు కనిపించకపోవడం గమనార్హం. దీంతో ఆఫీసర్ల లెక్కలపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ప్రస్తుతం డ్రైన్లు ఉన్న కాలనీల్లోని ప్రణాళికలు లేకుండానే నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి రోడ్లు, డ్రైన్లను వేరువేరుగా చూడకుండా ఒకేసారి వేయాల్సి ఉంటుంది. అయితే లీడర్లు, ఆఫీసర్లు ప్లానింగ్ లోపం కారణంగా కొన్ని చోట్ల రోడ్లు వేయకుండా డ్రైన్లు నిర్మించి వదిలేశారు. దీంతో రోడ్ల కంటే డ్రైన్లు ఎత్తుగా మారి వృధాగా నీరు కాలువలోనికి వెళ్లకుండా రోడ్లపైనే నిలిచి ఉంటుంది. నగరంలో కొన్నేళ్ల కిందట నిర్మించిన డ్రైనేజీ సిస్టమే అందుబాటులో ఉంది. అప్పటి అవసరాల మేరకు రోడ్లు, డ్రైన్లు నిర్మించగా ఆ తర్వాత పెరుగుతున్న కాలనీలకు అనుగుణంగా లీడర్లు, ఆఫీసర్లు రోడ్లు, డ్రైన్లు వేసుకుంటూ వచ్చారు. అయితే ఒక కాలువను మరొక కాలువను కలిపే ఇంటర్ కనెక్టివిటీని మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. దీంతో పాటు నగర ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కాలువల లోతు కూడా లేవు. దీంతో వర్షాలు పడినప్పుడు మురుగునీటి సమస్య తీవ్రంగా కనిపిస్తుంది. కాలనీల్లోని ఓపెన్ ఫ్లాట్లన్నీ మురుగునీటి కూపంగా మారుతున్నాయి. సిటీలో అధికారికంగా గుర్తించిన స్లమ్ ఏరియాలు 183 ఉండగా మురుగునీటి కుంటలు, పందులు, కుక్కలు, దోమల సంచారంతో వందల కాలనీలు స్లమ్ ఏరియాలుగా దర్శనమిస్తున్నాయి. వర్షాలు పడినప్పుడు పరిస్థితి మరీ అధ్వానంగా ఉంటుందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. చాలాసార్లు కంప్లైంట్ చేసినాము. పైనుంచి వరద వస్తుంది, నడి రోడ్డు నుంచి పోతున్నాయి, వచ్చిపోయేటోళ్ళు జారి పడుతున్నారు, ఇంట్లోకి పోవత్తలేదు, పిల్లలు జారి పడుతున్నారు. తర్వాత ఇక్కడ పందులు అంతా వశపడకుండా పందులు, దోమలు గుట్టి జ్వరాలు వస్తున్నారు. నానా ఇబ్బందులు పడుతున్నాం. ఇక ఎవరి కంప్లైంట్ చేయాలనో ఏం చేయాలనో అది ఎవరి కంప్లైంట్ చేయాలో ఏమో మాకు అర్థం కాకుండా పోయింది. చాలాసార్లు చెప్పి ఇక వదిలేసినాం. పిల్లలు జారి పడుతున్నారు, వచ్చిపోయే బండ్లు జారి పడుతున్నాయి. ఇదంతా పైనుంచి వస్తుంది వరద. నగరంలోని డ్రైన్లు, పుడికతీత, టాయిలెట్స్ తదితర అవసరాలకు సంబంధించి ప్రతి సంవత్సరం బల్దియా ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సిటీ శానిటేషన్ ప్లాన్ తయారు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి కొత్త టాయిలెట్స్ నిర్మించడం, డ్రైన్లు కట్టడం, డిస్టిలేషన్ చేపట్టడం లాంటి చర్యలు చేపట్టాలి. నగరంలో చివరిసారిగా 2013లో సిటీ శానిటేషన్ ప్లాన్ తయారు చేసిన అధికారులు ఇంతవరకు దాన్ని ఊసే ఎత్తడం లేదు. దీంతో సిటీలో శానిటేషన్ సమస్యలతో జనాలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంతేకాకుండా ఏటా 2 కోట్ల రూపాయలతో నాలాల్లో డిస్టిలేషన్ చేపడుతున్నప్పటికీ ఫలితం లేకుండా పోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ తప్పనిసరని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు, ఇక్కడి పాలకులు వరంగల్ నగరంలో నెలకొన్న సమస్యలపై ఏ విధంగా చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుండి యాసంగి పంట కోసం సాగునీటిని మంత్రి కొండా సురేఖ విడుదల చేశారు. రంగనాయక సాగర్ కింద 1,10,000 ఎకరాల సాగు భూమి ఉందని మంత్రి తెలిపారు. కొంత ఆలస్యమైన రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని నీటిని విడుదల చేశామన్నారు. రంగనాయక సాగర్లో పూర్తి నీటి విలువ 3 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 2.4 టీఎంసీల సాగునీరు అందుబాటులో ఉందన్నారు. ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటర్ల కాలువల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. ఎడమ కాలువ ద్వారా సిద్దిపేట జిల్లాలోని పలు మండలాల రైతులకు యాసంగి పంటకు నీరు అందిస్తామని చెప్పారు. రంగనాయక సాగర్ జలాశయం కింద దాదాపు 1,10,000 ఎకరాలకు నీరు అందించేటువంటి కార్యక్రమం ఉంది. దీంట్లో ఎడమ కాలువ ఇప్పుడు మనం ఓపెన్ చేయడం జరిగింది. ఎడమ కాలువ నుంచి 70,000 ఎకరాలకు, అదేవిధంగా కుడి కాలువ నుంచి 40,000 ఎకరాలకు నీరు అందించేటువంటి ప్రక్రియ ఉంది. దాంట్లో మొదట విడతగా ఎడమ సాగర్ నుంచి ఇప్పుడు నీళ్లను మేము విడిచిపెట్టడం జరిగింది. దీని ద్వారా ప్రస్తుత ప్రధాన కాలువల నుంచి డిస్ట్రిబ్యూటర్ కాలువల పనులు కూడా పూర్తి చేయబడ్డాయి. మైనర్ కాలువ పనులు కొంచెం జరుగుతూ ఉన్నాయి. ఈ జలాశయం కింద 3 టీఎంసీల సామర్థ్యాన్ని కలిగిన ఉన్నది. ప్రస్తుతము 2.4 టీఎంసీ నీరు నిల్వ ఉన్నది. ఈరోజు మరి నా చేతుల మీదుగా ఎడమ కాలువ మరి కుడి కాలువకు నీరు విడుదల చేయబడతా ఉన్నది. దీని ద్వారా నారాయణరావుపేట, ఇల్లంతకుంట, ముస్తాబాద్ మరియు తంగళ్లపల్లి మండలాలలోని కుడి కాలువ కింద ఉన్నటువంటి నంగునూరు మండలాల్లోని చెక్ డ్యాంలు, చెరువులు మరియు పంట పొలాలకు యాసంగి నీరు విడుదల చేయబడుతుంది. ఈ రంగనాయక సాగర్ జలాశయం కింద అయోధ్యలో రాముడి ఆలయ నిర్మాణంతో కోట్లాది మంది కళ సాకారమైందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. మోడీ వల్లే సాధ్యమైందన్నారు. రామమందిర ప్రాణప్రతిష్ఠను కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుందని విమర్శించారు. మోడీ మీద ఉన్న ఆక్రోశంతో, కోపంతో రాముడిని కూడా ద్వేషిస్తున్నారని ఆగ్రహించారు. విదేశాల్లో కూడా మందిర నిర్మాణానికి స్పందిస్తూ వేడుకలు చేసుకుంటుంటే కాంగ్రెస్ కళ్ళుండి కబోదిలా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. భాగ్యనగర శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ సేవా పురస్కార్ పేరుతో బుక్ విడుదల చేశారు లక్ష్మణ్. కరసేవకులు రిలీజ్ చేసిన బుక్ భావితరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. సంవత్సరాల చరిత్ర, రాముడు జన్మించినటువంటి రామ జన్మ భూమిలో రామ మందిర నిర్మాణం కావాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి సనాతన ధర్మీయులు నరేంద్ర మోడీ గారు ఒక కారణ జన్ముడుగా, దేవుడు పంపిన దూతగా ఈ దేశానికి ప్రధానమంత్రి కావడం 2014 సంవత్సరంలో ఆనాటి నుంచి మొదలుకుంటే రాజకీయపరమైనటువంటి, న్యాయపరమైనటువంటి అనేకమైనటువంటి పరిష్కారాలకు మార్గం చూపి ఇవాళ ఒక భవ్యమైనటువంటి, సుందరమైనటువంటి అయోధ్య నగరిలో ఇవాళ మందిర నిర్మాణం అయిందంటే, ఇవాళ కోట్లాది మంది ప్రజల కళ సాకారమైందంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం దానిని కూడా రాజకీయం చేసి కాంగ్రెస్ వాళ్ళు బహిష్కరించడం. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ, నరేంద్ర మోడీ గారు 2 సార్లు ప్రధానమంత్రి అయినారు. వారు తీసుకుంటున్న నిర్ణయాలని చరిత్రాత్మక. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు ఫలితాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దూరశెట్టి సమీక్షలో పాల్గొన్నారు. డీఈఓ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ అధికారులు, హెడ్ మాస్టర్స్, హాస్టల్ వార్డెన్స్ తదితర అధికారులు సమీక్షకు హాజరయ్యారు. టీవీలో వచ్చే బిగ్ బాస్లో ఛాన్స్ కొట్టేసి ఆపై సినిమా ఛాన్స్ పట్టేద్దామని ఆశపడిన ఓ యువతి అడ్డంగా మోసపోయింది. బిగ్ బాస్ షోలోకి పాల్గొనే ఛాన్స్ ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని మోసం చేశాడంటూ జూబ్లీహిల్స్లో కంప్లైంట్ చేసింది స్వప్న అనే యువతి. మా టీవీలో ప్రొడక్షన్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న సత్య గత జూన్లో 2.5 లక్షలు తీసుకున్నాడని, అయినా బిగ్ బాస్లోకి పంపించలేదని ఫిర్యాదు చేసి పేర్కొంది. తన డబ్బులు తనకు ఇవ్వాలని కోరగా బెదిరిస్తున్నాడని ఆరోపించింది. కాస్ట్యూమ్స్, పీఆర్ ఖర్చుల కోసం 5 లక్షల వరకు ఇవ్వాలని డిమాండ్ చేయగా 2.5 లక్షలు ఇచ్చానని తెలిపింది స్వప్న.
ఖమ్మం జిల్లాకు చెందిన స్వప్న ఈవెంట్స్ లో యాంకర్ గా పనిచేస్తుంది. 2 చిన్న సినిమాలో హీరోయిన్ గా కూడా యాక్ట్ చేసింది. ఈ సమయంలోనే మా టీవీలో పనిచేస్తున్న సత్య పరిచయమయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 7 కి పంపిస్తానని హామీ ఇచ్చాడు. తమ్మిలి రాజు అనే వ్యక్తిని పరిచయం చేసి ఇతనే బిగ్ బాస్ కి ఇన్ఛార్జ్ అని చెప్పాడు. బిగ్ బాస్ కి వెళ్లడానికి 5 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాడు. బిగ్ బాస్ లో కాస్ట్యూమ్స్, PR ఖర్చుల కోసం పే చేయాలన్నాడు. దీంతో 2.5 లక్షలు అతనికి ఇచ్చానని చెప్తోంది యాంకర్ స్వప్న. ఒకవేళ అవకాశం రాకుంటే డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని తనను నమ్మించాడని చెప్తోంది స్వప్న. దీనికి సంబంధించి అగ్రిమెంట్ కూడా రాసిచ్చాడని, చివరి క్షణం వరకు బిగ్ బాస్ కి పంపిస్తానని మోసం చేశాడని ఆరోపిస్తుంది. డబ్బుల గురించి ప్రశ్నించగా తాను ఇవ్వనని, మళ్లీ అడిగితే ఊరుకోనని బెదిరించాడని చెప్తోంది. తాను మోసపోయానని గ్రహించిన స్వప్న జూబ్లీ హిల్స్ పోలీసులను ఆశ్రయించింది. PS లో తమ్మిలి రాజు సత్యపై ఫిర్యాదు చేసింది. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు ఇద్దరిపై 406, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీజన్ స్టార్ట్ అయినా తన పేరు లేకపోవడంతో రాజును స్వప్న చౌదరి నిలదీసింది. సీజన్ 7 ఉల్టా పుల్టా కావడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని, మరోసారి చీట్ చేసినట్లు ఆరోపిస్తుంది. నిలదీయడంతో తనని బెదిరించినట్లు చెప్తుంది. అంతేకాకుండా గతంలోనూ రాజు మరో సంస్థలో పనిచేసినప్పుడు కూడా చాలా మంది అమ్మాయిలను మోసం చేయడం కారణంగా అక్కడ ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఆరోపించింది. చాలా రియాలిటీ షో పేర్లతో మోసాలకు దిగుతున్నట్లు జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్తుంది స్వప్న. పోలీసుల కేసు బుక్ చేసుకుని ఆమె ఆరోపిస్తున్న 2 వ్యక్తులు సత్య, తమ్మిలి రాజు కోసం గాలిస్తున్నారు. నిందితులపై చర్యలు తీసుకోవడంతో పాటు తన డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరుతుంది బాధిత యువతి. తనపై ఎన్ని కేసులు పెట్టినా బెదిరిపోనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తాను కేసులకు బెదిరిపోనని, మరిన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేసుకోవాలని అసోం పోలీసులకు సవాల్ విసిరారు. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ దేశంలోని అత్యంత అవినీతి సీఎం అని విమర్శించారు. భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై రాహుల్ విమర్శలు గుప్పించారు. దేశంలోని అత్యంత అవినీతి ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అని ఆరోపించారు. అసోంలో భయం, ద్వేషాన్ని ఆయన వ్యాపింపజేస్తున్నారని మండిపడ్డారు. తాను బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి భయపడనని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. HBS जिसको कहते हैं, उसका कंट्रोलर दिल्ली में बैठा है और वो देश का सबसे बड़ा चीफ मिनिस्टर है। अब पता नहीं कहां से इसके दिमाग में आइडिया आ गया कि वो राहुल गांधी को डरा सकता। जितने केस लगाने मेरे ऊपर लगा दो, कोई फर्क नहीं पड़ता मुझे। मैं नहीं डरता, मैं बीजेपी से नहीं डरता, मैं RSS से नहीं डरता। यहाँ पे आपके चीफ मिनिस्टर 24 घंटा नफरत फैलाते हैं, डर फैलाते हैं, मगर बात वहाँ नहीं रुकती है। जैसे असम में नफरत फैलती है, डर फैलता है, आपके चीफ मिनिस्टर आपकी जमीन चोरी कर लेते हैं। आप पान खाओ, सुपारी का बिजनेस उसके अंदर उनका। आप सुबह उठो, वो नफरत फैलाते हैं, और जब आप इधर उधर देखते हो, आपके जेब में से पैसा हेमंत को HBS जिसको कहते हैं। ఇవి బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.